హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రిష్ హైదరాబాద్ స్పెషల్. ఏంటి ఎక్కడున్నా అనుకుంటున్నారా? నేనైతే ఈరోజు మార్కెట్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే రేపు మార్నింగే వినాయక చవితి ఉంది కదా, పూజ సామాన్ కోసం అయితే వచ్చాను. ఇంకా రాగానే స్టార్టింగే వినాయకులు కనిపించారు. చాలా క్యూట్గా అనిపించినాయి, చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. చిట్టి చిట్టి వినాయకులు కూడా ఎంత బాగున్నాయి, ఎంత చిన్న చిన్న వినాయకులు, అలాగే పెద్దవి కూడా ఉన్నాయి. నాకు చాలా ఇష్టం అండి వినాయక చవితి అంటే. ఎందుకో ఈ 11 డేస్ అట్లా చూస్తుంటే గడిచిపోతూ ఉంటాయి. ఈ 11 డేస్ అంతా ఎంత హ్యాపీగా ఉంటామో, నిమజ్జనం చేసేటప్పుడు ఎందుకో నా మనసు ఎందుకో కాస్త బాధగా ఉంటుందంటే, ఎందుకో మనతో ఉండి ఉండి వెళ్ళిపోతుండు అనే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకు కాస్త కొంచెం బాధ అనిపిస్తుంది ఆ టైంలో. కానీ ఎందుకో చూస్తున్న కొద్దిగా చూడాలనిపిస్తది. ఎంత హ్యాపీగా ఉంటది కదా! నాకైతే ఫేవరెట్ వినాయక చవితి అంటే చాలా ఇష్టమండి ఈ పండగ మాత్రం. ఎందుకో మంచిగా అనిపిస్తది. ఇవైతే ఇంకా వినాయకుని పైన ఆకులు పెడతారు కదా! పూజ సామాన్, ఆకులు, పండ్లు అవన్నీ కలిపి ఇక్కడ ఒకే దగ్గర సెట్ లాగా ఇస్తున్నారు వాళ్ళు. ఇంకా ఇక్కడే తీసేసుకున్నా. ఇవైతే అరటి ఆకులు ఇట్లా గెలల్లాగా డెకరేషన్‌కి. ఇవైతే తుమ్మికూర అంటారు కదా! పప్పు చట్నీ చేస్తారు కదా కంపల్సరీ ఆ రోజు. ఇదైతే చింతకాయ అండి. చాలా రేట్ ఉంది. కానీ 2 తీసుకున్నాను. ఎందుకంటే కంపల్సరీ చేయాలి కదా అనేసైతే. ఇంకా దీని పక్కకే ఇంకా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఫ్రూట్స్ అయితే అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. హ్యాపీగా ఒక్కసారి మార్కెట్‌కి వచ్చామంటే అన్నీ తీసుకొని వెళ్ళిపోవచ్చు పూజ సామాన్‌కి. ఇవైతే మక్క కంకులు అంటారు కదా అవి. ఇవైతే దీపాలు, పెద్ద వినాయకుని దగ్గర జ్యోతి దీపం ముట్టించేటివి. ఇంకా నేనైతే మార్కెట్ నుంచి ఇంటికి రాగానే వెంటనే అయితే గార్డెన్‌కైతే వచ్చాను. చిన్న గార్డెన్ అండి. ఇది చిన్న పిల్లలు ఆడుకుంటారు అన్నట్టు. ఈవినింగ్ టైంలో మదర్స్ తీసుకొచ్చి ఆడిపిస్తూ ఉంటారు. ఇంకా నేను అక్కడికొచ్చి గరిక అనేది తీసుకుంటున్నా. ఎందుకంటే అక్కడిక్కడ ఇంటి దగ్గర కూడా ఉంది కానీ బాగోదు, నీట్‌గా ఉండదనేసి నేను ఇక్కడికొచ్చాను. ఎందుకంటే వినాయకునికి చాలా ఇష్టం గరిక అంటే. అందుకోసం అయితే నేను గరిక తీసుకెళ్ళడానికి వచ్చాను. దండలాగేస్తే తనకి మనం దండ అల్లి ఏస్తే చాలా చూడ్డానికి బావుంటుంది. తనకెంతో ఇష్టమైన గరిక దండ అనేసి నేను తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎందుకో కంపల్సరీ మనం పూజ చేయించుకున్నప్పుడు పంతులు కూడా గరిక మాత్రం కంపల్సరీ వెయ్యాలి అని అంటాడు. అలాగే నా వీడియో ఎలా అనిపించిందో